అభిమాని టీవీ నా పేరు శిరీష ఈనాటి వార్తలు ఆజేటి గురువయ్య హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి పండ్లు జ్యూస్ ఇచ్చి జగనన్న ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఏదో చేయండి. సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారు రక్తదానం చేయడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడే చూస్తూ ఉన్నాము, సోదరులు గిరిగారి ఆధ్వర్యంలో చాలామంది యువత ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారందరూ కూడా మొట్టమొదటిసారిగా రక్తదానం చేస్తున్నాము అని తెలియజేయడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రక్తదానం మనం చెప్తే అన్ని దానాల్లో ఒక గొప్ప దానంగా చెప్పుకోవచ్చు. అనేక మంది ప్రాణాలను నిలబెట్టడానికి మనకు ఈ రక్తదానం ఎంతో దోహదపడుతుంది. మరి అవసరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్లడ్ గ్రూప్స్కు అనుగుణంగా మనం బ్లడ్ బ్యాంకుల్లో మనం ఈ రక్తాన్ని సేకరించి పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు కోవిడ్ నేపథ్యంలో మరి ఎక్కడా కూడా బ్లడ్ బ్యాంక్స్ అన్ని నిండుకున్న పరిస్థితుల్లో మన పార్టీ వారు కూడా తెలిసిందే. ఇవాళ మన పరిధిలో ఉన్న జీజీహెచ్ కానీ రెడ్ క్రాస్ కానివ్వండి, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో కానివ్వండి, వాళ్ళ బ్లడ్ తీవ్ర కొరత ఏర్పడింది. దాని నిమిత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజుకి మేరకు మరి బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయవలసిందిగా పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా ఎంతో ఉత్సాహంగా మరి బ్లడ్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి పెద్దలు మరి హోంశాఖ మార్చులు సుచరిత గారు మరి ఈ కార్యక్రమాన్ని మరి ఓపెనింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒక బ్లడ్ ప్యాకెట్ మనం వెనక్కి ఇస్తే ఒకసారి దానం ఇస్తే 2 ప్రాణాలు కాపాడిన అవుతాం. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి చేపట్టినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి మరి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మరి ఈ బ్లడ్ కొరతను తగ్గించాలని, ఎందుకంటే ఇవాళ యాక్సిడెంట్ కానీ ఏదైనా అయితే తీవ్రమైన బ్లడ్ కావాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో మరి ఈ బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముఖ్యంగా యువత అందరూ కూడా ముందుకు వచ్చి మరి టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మద్దిరాల మ్యాని, బండ్లమూడి బాబురావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని మద్దిరాల మ్యాని మీడియాతో తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ వేడుకల్ని అత్యంత వైభవంగా పార్టీ ఆఫీసులో జరిపించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సెమీ క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా జరిపేవారు. పట్టణంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా దాదాపుగా 30,000 మందితో పెద్ద పెద్ద గ్రౌండ్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితి గతంలో చూశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
పెద్దలు మత పెద్దలు అందరితో కూడా కలిసి భోజనం చేసేటువంటి సాంప్రదాయం. మరి నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులందరితో కూడా విందుని ఏర్పాటు చేసి దాదాపుగా 2-3 గంటలు క్రైస్తవులతో గడిపేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకి ఒక ప్రాధాన్యత లేకుండా పోతుంది. క్రిస్మస్కి మరి గతంలో ఎంతో ఘనంగా జరిపేవాళ్ళం, మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మరి మొన్న 4 రోజుల క్రితం సెమీ క్రిస్మస్ వేడుకలు అని చెప్పి ప్రభుత్వ పరంగా అన్నారు. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. మేము చెప్పేది ఒకటే, క్రైస్తవులకు సంబంధించినటువంటి భవనం, క్రిస్టియన్ భవనం అడవి తక్కిలపాడులో మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 10 కోట్ల రూపాయలతో అక్కడ నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ యొక్క భవనాన్ని వాడుకలో తీసుకురాకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నా. వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క క్రిస్టియన్ భవనాన్ని క్రైస్తవులు వైఎస్ఆర్సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ముస్తఫా గారు రక్తదానం చేసిన వారికి పండ్లు, జ్యూస్, యాపిల్ పండ్లు పంచి వారికి కృతజ్ఞతలను తెలిపారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు 90% నెరవేర్చారని, ప్రజలందరి దీవెన జగన్మోహన్ రెడ్డికి ఉండాలని, ఆయురారోగ్యాలు సుఖశాంతులతో రాష్ట్రాలు పరిపాలించాలని కోరారు. మా నాయకుడు గౌరవనీయులు నా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆఫీస్లో ఒక 500 మంది దాకా పుట్టినరోజు సిద్ధమయ్యాము. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల పుట్టినరోజు చేస్తే వచ్చే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని సంతోషాలతో ఇచ్చినందుకు మనందరూ గర్వపడుతున్నాం. రాజకీయ నాయకులు ఎంతోమంది మాటలు చెప్పేవాళ్ళు కానీ పనిచేసేవాళ్ళు ఒక్కరు లేరు. కానీ అలాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయి ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే రాబోయే తరాలకు సంబంధించి మరి వాళ్ళు చెట్టు నాటితే ఏ విధంగా రాబోయే తరం పనికొస్తుందో అదేవిధంగా చిన్నపిల్లలు కాడ నుంచి పెద్దవాళ్ళు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, చదువు గురించి కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఎన్నో రైతు భరోసా కానివ్వండి, అన్నింటికీ అందరికీ. యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా గారి యొక్క కార్యాలయంలో, ముస్తఫా గారి యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకి అన్ని 23 డివిజన్ల నుండి కూడా డివిజన్ అధ్యక్షులు, కార్పొరేట్ అభ్యర్థులు కూడా పాల్గొని మరి వందలాది మంది ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్కి హాజరవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన నాటి నుండి కూడా సంక్షేమ కార్యక్రమాన్ని తీస్తున్నటువంటి ముఖ్యమంత్రి, భారతదేశంలోనే అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. తన తండ్రి బాటలోనే రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తూ మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ భగవంతుని ఈరోజు గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మద్దిరాల మ్యాని, బండ్లమూడి బాబురావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మన రాష్ట్ర పార్టీ ఆఫీసులో
సెమీ క్రిస్మస్. మరి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు ఓట్లతో గెలిచి మరి ఈ క్రిస్మస్ పండగకి అంటూ ఏమీ లేకుండా తెలియకుండానే మరి అధికారం లేకపోయినా నక్కా ఆనందబాబు గారు శ్యామన్ కుమార్ గారు వచ్చి ఈ రాష్ట్ర పార్టీ ఆఫీసులో సెమీ క్రిస్మస్ మంచి ఘనంగా జరిపి అందరికీ శుభాకాంక్షలు తెలియపరిచి చేసినందుకు ముందుగా నక్కా ఆనందబాబు గారికి శ్యామన్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఒకటి గుర్తించాలా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కణతల మీద ముద్దు నెత్తి మీద చెయ్యి పెట్టి రాష్ట్రంలో ఉన్న దళిత తమ్ముళ్ళని దళిత చెల్లెళ్ళని వాళ్ళ మీద దాడులు జరుపుకుంటూ మరి దళితులు ఓటుతోనే గెలిచి దళితుల్ని అనగదొక్కుతున్నారంటే దళితులు ఒక్కసారి మనం అంతా ఆలోచించి ఈ విషయాన్ని రోడ్డెక్కించాలా. ఎందుకంటే ఒకటి తీసుకోవాలండి, కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు వైజాగ్లో మార్క్సులు ఇస్తే బాగుంటుంది అన్నందుకు అతని కాళ్ళు చేతులు కట్టి అతను గుండు చేసి పోలీసుల వారి చేత లాఠీచార్జీ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఒక ఆడగూతురు ఎస్సీ మాదిగిలమ్మాయి, ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని గురించి పట్టించుకోకుండా పక్కదారికి పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చీరాల్లో ఒక ఎస్సీ కుర్రాడు మార్క్స్ వేసుకుని వెళ్తుంటే పోలీసు వారు పట్టుకుని యానెక్కిస్తే నీకు మార్క్స్ లేచిపోయింది విమర్శించి కొడుతుంటే అతను కారులో నుంచి దూకి చనిపోతే దాన్ని పట్టించుకున్న నాదుడు లేదు. ఈ అన్నిటికీ ఎస్సీల మీద దళితులు జరుగుతానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నన్ను చూడండి అని చెప్పి 5 సంవత్సరాలు రోడ్డును పడి ఓట్లు అడుక్కుని దళితుల ఓట్లతో గెలిచి దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటే అలాంటి వ్యక్తికి మళ్ళీ సీట్లోంచి బయటికి ఎట్టు పంపించాలా ఏం చేయాలని మన దళితులమే గుర్తుపట్టుకుని ఆ దళితులు అతన్ని ఓడించి సీట్లో దించేయాలా. ఒకటండి, పొలం మొత్తం పడిపోయింది, పెద్ద రైతులు పొలం వేయట్లా, దళితులే వేస్తున్నారు వ్యవసాయం. దళితులకి సొంత భూములు లేవు, కౌలు భూములు ఉన్నాయి. అలాంటి దళితులు కౌలు భూమి చేస్తుంటే కౌలు రైతుకి డబ్బులు లేవు, కౌలు రైతు పొలం రాయమని చెప్పి రెడ్డిపాలెం బీబీఆర్ కన్వెన్షన్ హాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 46వ వార్డు తనుబుద్ది కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేఘతోటి సుచరిత పాల్గొని రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పండ్లు జ్యూస్ వారికి అందించారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా జరిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు కేక్ కటింగ్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్డిపాలెం 48వ డివిజన్లో హోంశాఖ మంత్రులు గౌరవనీయులు మేకతోటి సుచరిత గారి ఆదేశాల అనుసారం ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి నా స్నేహితులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, పార్టీకి మేము కష్టపడి పనిచేస్తూ ఆయన్ని ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతో యువతంతా ఉత్సాహంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా
కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ జీడీసీఎంఎస్ శ్రీమతి కత్తెరహేని క్రిస్టినా ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 300 మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వారికి పండ్లు, జ్యూస్, యాపిల్స్ ఇచ్చి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగనన్న పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ న్యాయం చేసే విధంగా పరిపాలిస్తున్నాడని, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా 90% నెరవేర్చాలని, అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నారని, ప్రజల అందరి దీవెన ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. జననేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి ఆదేశాల మేరకు ఈ యొక్క డిసిఎంఎస్ ఆఫీస్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది యువకులు మరి రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ రక్తదానం వల్ల అనేక మందిని బ్రతికించడానికి మరి వీలుంటుందన్నది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇంత మంచి పనికి మరి మాకు ఆదేశాలు ఇచ్చి మరి రాష్ట్రమంతా కూడా ఈ ప్రోగ్రాముని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి ఒక దేవుళ్ళలాగా, ఒక అన్నలాగా, ఒక కుటుంబంలో ఒక సొంత వ్యక్తిలాగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ఈరోజు మరి ప్రతి ఒక్కరికి అందిస్తూ ప్రతి పేదవారికి, ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవారికి ఇంటికి వెళ్ళి మరి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారికి ఏదైతే మరి ఎలక్షన్లో వాగ్దానం చేశారో వాటన్నిటినీ 90% పైగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ వాళ్ళే కాకుండా ప్రతి ఒక్క మరి వర్గానికి, ప్రతి ఒక్క మతానికి, కుల మత వర్గ భేదం లేకుండా, పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు విద్య కానివ్వండి, మరి ఈరోజు రైతులకు కానివ్వండి, మరి ఈరోజు మరి విద్యార్థులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మహిళమ్మలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు స్టేట్లోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా గుర్తించబడినటువంటి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి జన్మదినం మరి సంతోషంగా జరుపుకోవాలని, ఇలాంటి జన్మదినాలు అనేకమైన జన్మదినాలు వారు సంతోషంగా జరుపుకొని నుండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుతో వారు మరి సంతోషంగా ఉండాలని, ఇలాగే అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి మా నాయకులుగా ఉండి అందరికీ మంచి చేసి అందరినీ మరి అందరికీ బాగు చేస్తారని మేము నమ్ముచు మరి వారికి మరొకసారి మరి మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.